నయాగరా వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా లోతైనది, పొడవైనది, భయంకరమైన జలపాతం. ఒక ఆయన ఒక సవాల్ విసిరాడు అనమాట. నేను ఈ జలపాతం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నేను ఒక తాడు కట్టుకొని నడుస్తాను, ఒక ప్రకటన వదిలితే ఆ ప్రకటన చూసిన కొంతమంది ప్రజలందరూ అక్కడికి వచ్చేసి చూడడం ప్రారంభించారు. అలా చూస్తూ ఉండగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళిపోయిన తర్వాత ఆ చివరి నుంచి తన భార్యను తన మెల్ల మీద ఎక్కించుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా వచ్చేసాడు అనమాట. వాళ్ళ ఆవిడని ఎక్కించుకొని వాళ్ళ కూతుర్ని రమ్మని వాళ్ళ కూతుర్ని వాళ్ళ భార్య భుజం మీదకి ఎక్కించి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ దాకా వెళ్ళిపోయాడు. మళ్ళీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ దాకా వచ్చేసి అడుగుతున్నాడు అప్పుడు ప్రజల్ని, ప్రజలారా మేము ముగ్గురు మరలా ఇటువైపు నుంచి అటు పక్కకి వెళ్ళగలమని ఎంతమంది నమ్ముతున్నారంటే ఇప్పుడు ఇంకా ముందంతటికంటే గట్టిగా విజిల్స్, కేకలు, నువ్వు వెళ్ళిపోగలవు, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు వీరాతి వీరుడివి, శూరాతి శూరుడు, నువ్వు అనుకుంటే ఏదన్నా చేసేయగలవు అబ్బాయి అని చెప్పేసి కేకలు వేసేస్తే, సరే నేను వెళ్ళగలనని మీరు అందరు నమ్ముతున్నారు కదా, ఇప్పుడు నా మెల్ల మీద ఎవరు కూర్చుంటారు? నాతో పాటు ఎవరు వస్తారంటే మనుషులు ఎవరు లేరు. ఇంకా అక్కడ ఎవరు, సౌండ్ అంతా స్లో అయిపోయింది. అప్పుడు దాకా గట్టి గట్టిగా కేకలు వేసారు కదా, ఆ కేకలన్నీ ఏమైపోయినాయి, స్లో అయిపోయినాయి. పక్కన అతను అన్నాడంట, ఒక అతను, చాలే ఊరుకోవయ్యా, నీకు విజిల్ కేకలు వేసారు కదా, చూసి విన్నదాకానే వాళ్ళ జీవితాల్లో నమ్మకం ఏముండదు, విశ్వాసం ఏమి లేదు వాళ్ళ జీవితంలో. నువ్వు అక్కడికి తీసుకెళ్ళి నిలబెడతావు, నువ్వు అంత నమ్మరెవరో, అంత నమ్మకం లేదు. మన జీవితాల్లో కూడా ఎర్ర సముద్రం 2 పాయలైందా, మారా నీళ్లు మధురంగా మారినయా, దేవుడు వాళ్ళకి ఆహారం పెట్టి మాంసం పెట్టి పోషించాడా, దేవుడు వాళ్ళ యుద్ధంలో సహాయం చేసి పోరాడి విజయం ఇచ్చాడా, యోర్దాను దాటించి వాగ్దాన దేశం తీసుకెళ్లాడా, మరి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాడా? నమ్ముతున్నారా? ఇదే విశ్వాసం ఉంచుకోండి. ఇంటికి వెళ్ళిన కూడా పరిస్థితి ఎదురొస్తే మారిపోవద్దు. అలా ఏముండదండి, ఈ ఎనర్జీ ఇక్కడతో అయిపోతుంది. అక్కడ సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు నీ జీవితంలో సమస్యను కూడా పాయలు చేసి నిన్ను కూడా ఆయన రహదారిలో నడిపిస్తాడంటే నమ్మరు. అంతకంటే కష్టాలా, అంతకంటే శ్రమలా, అంతకంటే భయంకరమైన ఆర్థిక పరిస్థితి అనుభవిస్తా ఉన్నామా? లేదు కదా. అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన జీవితాల్లో ఎందుకు చేయడు? మన జీవితాల్లో మాటిస్తే ఎందుకు నెరవేర్చడు? కష్టమైన, నష్టమైన, ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ ప్రయాణంలో ఆయన చేతిలో నీ చేయి పెట్టేస్తే, విశ్వసిస్తే కార్యాలు చూస్తావు.